plus 9 equal to 0, given that two roots have the same absolute value but are opposite in sign. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఫస్ట్ ఈక్వేషన్ రాసుకోండి. 8x⁴ గివెన్ ఈక్వేషన్ ఈస్ 8x⁴. ఓకే, సో గమనించండి. 8x⁴, నెక్స్ట్ వన్ -2x³ minus 27x² plus 6x plus 9 equal to 0. అవునా? ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే a0 వాల్యూ ఎంత? 8. a1 వాల్యూ ఎంత? -2. a2 value is -27. a3 value is 6. Similarly, what is a4? a4 value is 9. సో ఇవన్నీ రాసిన తర్వాత వెంటనే మనం ఏం రాసుకోవాలంటే క్వశ్చన్ ఒకసారి చదవండి. గివెన్ దట్ టూ రూట్స్ హ్యావ్ ద సేమ్ అబ్సల్యూట్ వాల్యూ బట్ ఆర్ ఆపోజిట్ ఇన్ సైన్. మా ఎన్ని రూట్స్ ఉంటాయి? మా బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్ 4 రూట్స్ ఉంటాయి. ఆల్ఫా, బీటా, గామా. టూ రూట్స్ హ్యావ్ ద సేమ్ అబ్సల్యూట్ వాల్యూ. అబ్సల్యూట్ వాల్యూ దేన్ని అంటారంటే మోడ్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు మోడ్ బీటా. ఈ రెండు ఈక్వల్ ఉంటాయి. మోడ్ ఆల్ఫా ఈక్వల్ టు మోడ్ బీటా లేదా మోడ్ గామా ఈక్వల్ టు మోడ్ డెల్టా. కానీ ఇవి రెండు ఆపోజిట్ సైన్ లో ఉంటాయి. ఆల్ఫా వాల్యూ ఎంత? మైనస్ బీటాకి ఈక్వల్ ఉంటుంది. అంటే నంబర్స్ లో చెప్పుకుంటే 3, ఇది ఎంత? -3. కానీ రెండింటి అబ్సల్యూట్ వాల్యూ ఎంత చెప్పండి? మోడ్ 3 అంటే కూడా 3 నే వస్తుంది. సో అది వాడు చెప్పడము. సో టూ రూట్స్ హ్యావ్ ద సేమ్ అబ్సల్యూట్ వాల్యూ బట్ ఆర్ ఆపోజిట్ ఇన్ సైన్. So given that alpha is equal to minus beta. Alpha is equal to minus beta. Alpha is equal to minus beta. Sorry, alpha is equal to minus beta. So mod alpha is equal to mod beta. Mod alpha is equal to mod beta. రెండు ఈక్వల్ గా వస్తాయి. అర్థమవుతుందా? రెండు ఈక్వల్ గా వస్తాయి. కాకపోతే ఆ మైనస్ బీటా లోపలికి వస్తే ఏమవుతుందంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్ టు ఎంత అంటే 0. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత? 0. నెక్స్ట్ నువ్వు ఏం చేయాలి అంటే సమ్ ఆఫ్ రూట్స్ తీసుకోవాలి. సమ్ ఆఫ్ రూట్స్ ఫార్ములా ఎంత? ఎవరికైనా గుర్తుందా? -a1/a0. వెరీ గుడ్. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు -a1 means 2/a0 means 8. But the value of alpha plus beta is 0, so no need to write that one. Similarly, 2/8 means you will get 1/4. Cancel out cheste 1/4. So ఇది ఎన్నో ఈక్వేషన్ అవుతుందంటే సెకండ్ ఈక్వేషన్. పైన ఇది ఎన్నో ఈక్వేషన్ అవుతుంది సార్ అంటే ఫస్ట్ ఈక్వేషన్. అర్థమవుతుందా? నెక్స్ట్ మనం ఏం చేయాలి సార్ అంటే బాగా అబ్జర్వ్ చేయండి. సమ్ ఆఫ్ రూట్స్ టేకెన్ 3 at a time. Sum of roots taken 3 at a time. రాసుకోండి. Sum of roots taken 3 at a time. 3 at a time. So what is the formula for sum of roots taken 3 at a time? -a3/a0. -a3 divided by a0. Sum of roots taken 3 roots తీసుకొని sum. Alpha, beta, gamma. Alpha వదిలేసి బీటా, గామా, డెల్టా. బీటా వదిలేసి గామా, డెల్టా, ఆల్ఫా. గామా వదిలేసి డెల్టా, ఆల్ఫా, బీటా is equal to -a3/a0. What is the value of -a3? -a3 means -6/8. -6/8. అంతే కదమ్మా. -3/4 తర్వాత రాసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ అండ్ లాస్ట్ లో నువ్వేం కామన్ చేసుకోవాలి? ఆల్ఫా, బీటా కామన్ చేసుకోవాలి. సో ఆల్ఫా, బీటా వాల్యూ కామన్ చేద్దాము. తర్వాత నెక్స్ట్ దేని వాల్యూ కామన్ చేయాలి అంటే ఈ రెండిట్లో గామా, డెల్టా కామన్ చేయాలి. అర్థమవుతుందా? సో అలా చేద్దాము. ఫస్ట్ అండ్ లాస్ట్ లో ఆల్ఫా, బీటా కామన్ చేస్తాను. ఎంత వస్తుంది అంటే గామా ప్లస్ డెల్టా వస్తుంది. మిడిల్ రెండిట్లో గామా, డెల్టా కామన్ చేస్తాను. ఏమొస్తుందంటే ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. ఇక్కడ క్యాన్సిల్ అవుట్ చేస్తే -3. కానీ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 0 కాబట్టి నీకు తెలుసు. కాబట్టి ఈ మొత్తం
లేదమ్మా, ఇది మాత్రమే 0 అవుతుంది. కానీ దీని వాల్యూ ఎంత అంటే 1/4 వస్తుంది. దీని వాల్యూ 1/4 కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ ఎంతమ్మా 1/4. ఆ పక్క 4 ఈ పక్క 4 వెళ్ళిపోతే ఆల్ఫా ఇంటూ బీటా రాసుకోవాలి. ఎంత సార్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే -3. ఇది ఎన్నో ఈక్వేషన్ అవుతుందంటే థర్డ్. పైన 3 అయిపోయినాయి కదా, లేదు 2. నెక్స్ట్ లాస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ తీసుకోవాలి. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ కి ఫార్ములా ఏం సార్ అంటే లాస్ట్ వన్ అయితే థర్డ్ మైనస్ ప్లస్ వస్తుంది. అంటే ఏమొస్తుంది సార్ అంటే A4 డివైడెడ్ బై A0. A4 వాల్యూ ఎంత ఒక్కసారి చూసుకోండి. A4 వాల్యూ ఎంత? A4 ఎంత? 9. A4 ఎంత? A0 వచ్చేసి 8. 9/8 వస్తుంది. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఇంటూ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? A4 9 కదా. A4 9/8. ఆ తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఎంత సార్ అంటే -3 వస్తుంది. సో 3 1 3 3 ఇక్కడ క్యాన్సిల్ కొట్టేయచ్చు. సో ఎంత వస్తుందంటే -3/8 వస్తుంది. సో గామా డెల్టా వాల్యూ ఎంత వచ్చిందంటే -3/8. గామా డెల్టా వాల్యూ తెలుసు, ఆల్ఫా బీటా వాల్యూ తెలుసు, ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, అదే విధంగా గామా ప్లస్ డెల్టా తెలుసు. నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే చాలా సింపుల్ స్టెప్, బాగా అబ్జర్వ్ చేయండి. నౌ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవాలంటే A - B హోల్ స్క్వేర్ ఫార్ములా ఏమి అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా. కానీ ఆల్ఫా ప్లస్ బీటా అనేది 0 అయిపోతుంది. ఆల్ఫా బీటా వాల్యూ -3 కాబట్టి ఇది మొత్తం 0 అయిపోయి +12 వస్తుంది. +12. కానీ మనకు కావాల్సింది దేని వాల్యూ? ఆల్ఫా మైనస్ బీటా. సో ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ ఎంత అంటే స్క్వేర్ ఆ పక్క నుంచి ఈ పక్క వస్తే రూట్ అంటే 4 3 కాబట్టి 2√3 వస్తుంది. 2√3. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఇది ఎన్నో ఈక్వేషన్ అవుతుందంటే ఇంతవరకు నీకు 3 వచ్చినాయి కాబట్టి 4th ఈక్వేషన్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే బాగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే ఆల్సో పక్కనే చేసుకోండి. ఏమి అంటే గామా మైనస్ డెల్టా హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు గామా ప్లస్ డెల్టా హోల్ స్క్వేర్ -4 గామా డెల్టా గామా ప్లస్ డెల్టా వాల్యూ ఎంత అంటే ఒక్కసారి మీరు కొంచెం పైకి స్క్రాల్ చేస్తే మీకు ఈజీగా తెలుస్తుంది. గామా ప్లస్ డెల్టా వాల్యూ ఎంత అంటే 1/4. గామా ప్లస్ డెల్టా వాల్యూ ఎంత? 1/4. సో ఇక్కడ 1/4 హోల్ స్క్వేర్ రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎంత రాసుకోవాలి అంటే 1/4 హోల్ స్క్వేర్ రాసుకోవాలి. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 1/4 హోల్ స్క్వేర్ ఎంత అంటే 1/16. 4 గామా డెల్టా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ గామా డెల్టా వాల్యూ మైనస్ లో ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 × 3/8. 4 1 4 2 క్యాన్సిల్ అవుతుంది. 3/2 వస్తుంది. 8 2 అయిపోతుంది 4 తో మల్టిప్లై చేస్తే. ఇప్పుడు నెక్స్ట్ 16 కి 2 కి ఎల్సిఎం కనుక్కోవాలి. ఎంత అవుతుంది? 16 అవుతుంది. 1 + 2 8 16 కాబట్టి 8 3 ఎంత అంటే 24. 24 + 1 ఎంత సార్ అంటే 25/16. అర్థమవుతుందా? సిమిలర్లీ నీకు కావాల్సింది దేని వాల్యూ అంటే గామా మైనస్ డెల్టా. ఈ స్క్వేర్ అక్కడి నుంచి ఇక్కడికి పోతే ఏమవుతుంది సార్ అంటే రూట్ అవుతుంది. √25 అంటే 5, √16 అంటే 4. కానీ ప్లస్ ఆర్ మైనస్ రాసుకోకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎన్నో ఈక్వేషన్ అవుతుంది అంటే 5th. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎక్కడుంది ఒక్కసారి చూడండి. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎక్కడుంది? పైన ఉంది 0. దానికి ఏం ఈక్వేషన్ వాల్యూ ఇవ్వలేదు. డైరెక్ట్ గా మనము యాడ్ చేసుకోవచ్చు. ఆల్ఫా మైనస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే బీటా అనేది క్యాన్సిల్ అయిపోయి 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 2√3 వస్తుంది. అంతే కదమ్మా. 2 క్యాన్సిల్ అయితే ఆల్ఫా వాల్యూ ఎంత అంటే √3. ఆల్ఫా వాల్యూ ఎంత? ఆల్ఫా వచ్చేస్తే బీటా వచ్చేసినట్టు. ఎందుకంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీటా లేదా బీటా ఎంత అంటే మైనస్ ఆల్ఫా. సో బీటా కూడా రాసేస్తాను చూడండి, -√3. అర్థమైపోయిందా? కానీ ఇప్పుడు గామా డెల్టా అంత ఈజీగా రావు, కొంచెం స్లోగా చేయాలి. గామా ప్లస్ డెల్టా ఈ వాల్యూ ఎంత అంటే 1/4 అనుకుంటాను. ఎస్ 1/4. ఎన్నో ఈక్వేషన్ అది అంటే సెకండ్ ఈక్వేషన్. యాడింగ్ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 5 implies 2 + 5 implies
ఈక్వేషన్ 2 ప్లస్ ఈక్వేషన్ 5 ఇంప్లైస్ ఎంత వస్తుంది కొంచెం జాగ్రత్తగా చెప్పండి. డెల్టా డెల్టా క్యాన్సిల్ అయిపోతుంది. 2 గామా ఈజ్ ఈక్వల్ టు ఆడ 1/4 కదా బాగుంటుంది. 1/4 ప్లస్ 5/4 అంటే 6/4. 2 1 జార్ 2 3 జార్ వస్తుంది. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే 3 వస్తుంది. గామా వాల్యూ ఎంత సార్ అంటే 3/4. గామా వాల్యూ నువ్వు దీంట్లో అయినా సబ్స్టిట్యూట్ చేయి, పైన అయినా సబ్స్టిట్యూట్ చేయి, నీకు ఈజీగా డెల్టా వచ్చేస్తుంది. ఈక్వేషన్ 5 లో సబ్స్టిట్యూట్ చేస్తాను. 3/4 మైనస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5/4. 5/4 ఆ 3/4 ఆ సైడ్ కి పంపిస్తాను. సో మైనస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 5/4 మైనస్ 3/4 ఎంత 5 లో 3 పోతే 2/4 వస్తుంది. 2/4 అంటే 1/2 వస్తుంది. మా కింద డివైడ్ చేస్తా అంటే పైకి పోతే ఆ పక్క నుంచి ఈ పక్క వస్తే ఆ పక్క ప్లస్ చేస్తాను, ఈ పక్క వస్తే మైనస్. సో ఇది 2/4. 2/4 అంటే ఎంత 1/2. ఆ మైనస్ దానికి తీసుకునేస్తాను. సో మైనస్ 1/2. మొత్తం 3 రూట్స్ వచ్చినాయి. ఒకటి √3, ఇంకోటి -√3, ఇంకోటి 3/4. లాస్ట్ ఇది ఎంత అంటే -1/2. లాస్ట్ ఇది ఎంత అంటే -1/2. సార్ అన్ని చెక్ చేసుకుంటే నీకు అర్థమవుతుంది అది మనం చేసింది రైట్ ఆ రాంగ్ అని. చూడండి ఒకటి √3, ఇంకోటి -√3, -1/2, 3. అదేనా వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఆల్రెడీ నేను చెప్పేసినాను. సాల్వ్ ద ఈక్వేషన్ గివెన్ దట్ సమ్ ఆఫ్ రూట్స్ టేకెన్ 3 at a time. అవసరం లేదు. 2 తీసుకుంటే నీకు ఎటువంటి విధంగా వాల్యూ రాదు. ఇప్పుడు ఆల్ఫా, ఇప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ టేకెన్ 2 at a time తీసుకుంటే ఏమొస్తుంది చెప్పు. ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా తర్వాత బీటా ఇంటూ గామా, గామా ఇంటూ డెల్టా, ఆ తర్వాత ఏమి డెల్టా ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సమ్ ఫార్ములా ఏమి A2/n కదా. A2/n కదా. ఇప్పుడు నువ్వు దేంట్లో ఏం కామన్ చేయాలా, ఏం కామన్ చేస్తావు. ఆల్ఫా ప్లస్ బీటా రావాలా, ఆల్ఫా ప్లస్ బీటా రావాలా, గామా ప్లస్ డెల్టా రావాలా. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీకు రాదు. సో ఆ కేసు వ్యాలిడ్ కాదు. కానీ సమ్ ఆఫ్ రూట్స్ టేకెన్ 3 at a time తీసుకుంటే నీకు ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది, గామా. ఆల్ఫా ప్లస్ బీటా 0 అయిపోతే గామా ప్లస్ డెల్టా వచ్చేస్తుంది. అర్థమైందా. 8th క్వశ్చన్ ఆల్రెడీ నేను చెప్పేసిన. చూడండి అమ్మా, గివెన్ దట్ 1 root is equal to half the sum of the remaining roots అంటే రూట్స్ ఆర్ ఇన్ ఏపీ అని ఇచ్చిన 1 root is equal to half the sum of the remaining 2 roots అన్న రెండు ఒకటే. అర్థమైతుందా లేదా. మా చాలా మందికి తెలియదమ్మా. ఏమని అంటే వాళ్ళకి ఏపీలో రూట్స్ ఏం తీసుకోవాలో తెలుసు. ఏమి ఆల్ఫా మైనస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా. కానీ ఆడ ఏపీ అనే పదం వాడలేదు కదా. వాడు ఇండైరెక్ట్ గా చెప్పినాడు. ఏమని అంటే గివెన్ దట్ 1 root is equal to half the sum of the remaining roots. ఒక రూట్ వచ్చేసి రిమైనింగ్ 2 roots యొక్క సమ్ కి హాఫ్ ఉంటుంది. అంటే 2b is equal to a plus c, b is equal to a plus c/2. సో ఈ విధంగా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. క్వశ్చన్ నెంబర్ 9 ఈజీగా క్వశ్చన్ నెంబర్ 9 చూడండి ఒక్కసారి. క్వశ్చన్ నెంబర్ 9 ఒక్కసారి చూడండి. अरे किला हमें जाए अम्मी को दे तो आना तो छड्डा नहीं घर लाख में आता फिर साल आमो साल 4x की चीजें माना करते हैं आमो के निमिष बट लाइट So question number 9 చూడండి. Solve 9 4x³ minus 24x² plus 23x plus 18 equal to 0. Given that the roots are of this equation are in AP. డైరెక్ట్ గా చెప్పేసినాడు. సేమ్ 8th క్వశ్చన్ చేసినట్టే చేయాలా, కాకపోతే డైరెక్ట్ గా చెప్పేసినాడు. ఫస్ట్ ఈక్వేషన్ రాసుకోండి. 4x³ minus 24x² plus 23x
plus 18 huh? जा रहे भाई plus 18 equal to 0 तुझे तो नहीं ना वो बिल्ला ना 18 equal to 0 roots of this equation are in AP roots of this equation are in AP a0 value ఎంత సార్ అంటే 4 a1 ఎంత అంటే -24 a2 ఎంత అంటే 23 a3 ఎంత అంటే 18 a3 ఎంత 18 roots are in AP అని చెప్పేస్తాం given that roots are in AP roots are in AP given that roots are in AP roots of equation 1 are in AP AP లో ఉంటే roots ఏం తీసుకోవాలా let alpha minus beta alpha plus beta are the roots of 1 roots of 1 equation 1 జాగ్రత్త నాన్న ఏడన్న తొందరపాట్లో ఆల్ఫా బీటా గామా తీసుకునేసాం సమ్ ఆఫ్ రూట్స్ ఏపీ అంటే సమ్ ఆఫ్ రూట్స్ సమ్ ఆఫ్ రూట్స్ ఈస్ సమ్ ఆఫ్ రూట్స్ ఎంతమ్మా సమ్ ఆఫ్ రూట్స్ -a1/n so that is alpha minus beta plus alpha plus beta is equal to -a1/n that is 24/4 24/4 means you will get 4/6 లేదమ్మా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 4/6 24/4 అంటే 6 వస్తుంది beta will get cancelled 3 alpha is equal to 6 3 alpha is equal to 6 alpha is equals to 2 but alpha is one of the roots అంటే ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది సో alpha equal to 2 అంటే ఏమి x equal to 2 తో డివైడ్ చేయాలా షార్ట్ డివిజన్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి కోఎఫిషియెంట్స్ మాత్రం చెప్పండి ఈక్వేషన్ లో కోఎఫిషియెంట్స్ మాత్రం చెప్పండి 4 -24 23 18 4 -24 4 -24 23 18 ఫస్ట్ వన్ ఏం రాసుకోవాలమ్మా 0 4 + 0 వాల్యూ ఎంత సార్ అంటే 4 వస్తుంది 4 2 జార్ ఎంత 8 24 లో 8 పోతే ఎంత -16 16 2 జార్ 32 సారీ -32 ఎంత వస్తుంది -9 -9 into 2 ఎంత -18 +18 -18 ఏమైపోతుంది 0 అయిపోతుంది ఫైనల్ గా రెడ్యూస్డ్ ఈక్వేషన్ ఏమొస్తుంది సార్ అంటే 4x² -16x -9 equal to 0 4 9 జార్ ఎంత 36x² కాకపోతే -36x² -36 18 2 జార్ రాసుకో సరిపోతుంది 18x 2x ఒకటి మైనస్ పెట్టుకో ఒకటి ప్లస్ పెట్టుకో కానీ మైనస్ వచ్చి 18 కి పెట్టుకోవాలా గుర్తు పెట్టుకో మైనస్ వచ్చి దేనికి పెట్టుకుంటావో 18 కి అర్థమవుతుందా చెప్పు ఎంత చెప్పు 4x² -18x + 2x -9 equal to 0 ఈ రెండిట్లో 2x కామన్ చేస్తావు ఆ రెండిట్లో 2x కామన్ చేస్తే ఎంత వస్తుందంటే 2x into 2x -9 ఇక్కడ ఎంత కామన్ చేయాలి అంటే 1 కామన్ చేయాలి సో 1 కామన్ చేస్తే 2x -9 equal to 0 సో మళ్ళీ ఈ రెండిట్లో 2x -9 కామన్ చేస్తాను 2x + 1 equal to 0 2x + 1 equal to 0 అంటే x is equal to -1/2 అదెంత అంటే 9/2 ఇంకో రూట్ వచ్చేసి 2 సో 3 రూట్స్ కావాలా 3 రూట్స్ వచ్చేసినాయి బాగా నువ్వు చూస్తే కనుక 3 రూట్స్ కూడా వచ్చేసినాయి -1/2 9/2 2 -1/2 9/2 అర్థం అయిపోయిందా